మహావీరులకు స్వాగతం. ఆసీనుడు కండు. మీ రాకకు కారణము మహావీర, నా పెద్ద కుమారుడు రుక్మి, చిన్నవాడు రుక్మనేత్రుడు ఈ సభయందే ఉన్నారు. పెద్ద నగుట చేత పృథ్వీ నేల తొడంగే పెద్ద కొడుకు రుక్మి, పేరుకనేను రాజు కాని సర్వరాజ్య భారంబు పడెను సుతులపైన. పరమమిత్ర కుమార, దూతను తూలనాటుట నీతి కాదు. పరంధాముని దూతను సమాధానపరిచి ఆవలికి పంపుము. శత్రుభయంకరుడైన ఆ మురారితో మనకు వైరము వలదు. కుమార, నా మాట వినుము. మన వంశ గౌరవమును కాపాడుము. కీర్తి ప్రతిష్టలు నేలపాలు చేయకు. రాకుమార, తెలివి కలిగి ప్రవర్తింపుము. సర్వలోకనుతుడు శౌరి అల్గిన నాడు భస్వమగును భూభువనములు. సమరంబు వలదు తమకున్ అంబుజోదరతోడా వృద్ధ వచనములు వినుపింకన్. కుమార, నాకేదియో భయముగానున్నది. కుమార, ఎంత పని చేసితివి, నాకేదియో భయముగానున్నది. కుమార, శత్రుత్వము కాదు, మూర్ఖత్రయము. ఆ శిశుపాలుని వలననే మత్కులమునకు కలంకము ఏర్పడినది. జరగబోయేది జరగక మానదు. వాసుదేవ, అసహాయుడనైన నన్ను క్షమింపుము. కాన మమ్మీ యాప సముద్రమును దాటింప కర్ణదారుడు కమ్ము. సంధియనొచ్చి మా భరత సంతతి తెలుపుము లేదాయని గార్వాంధులు ధాతరాష్ట్రుల సహాయముతో నునుదింపుము. ఓ జగద్బాంధవా, రెండు ఖడ్జముల భారము పెట్టితిమయ్యని భుజస్కందమునందు దారసినులగుట మాకు యశంబో రాజ్యమో.